నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ప్రచారానికి 3 రోజులు, పోలింగ్ కు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులంతా పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో పలు సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అధికార, ప్రతిపక్ష అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు చాలా మంది ఓటమి పాలవుతున్నారని సర్వేలు చెప్తుండటంతో వారిలో కంగారు మొదలవుతుంది. ఎక్కువ సంఖ్యలో సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉండటంతో కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం ఇవన్నీ ఫేక్ సర్వేలు అని చెబుతూనే లోలోపల మాత్రం భయపడుతున్నారు. కేవలం ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేదే కాకుండా నియోజకవర్గాల వారి ఓట్ల శాతాన్ని సైతం ప్రచారం చేస్తున్నారు. పురుషులు, మహిళలు, వ్యవసాయదారులు, యువత, విద్యార్థులు ఇలా వర్గాల వారై ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అంతా మాట్లాడుకునేలా చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పయోనీర్స్ ప్రీ పోల్ సర్వే చూస్తే ఏప్రిల్ 1 నుంచి 30 మధ్య ఈ సర్వే చేసినట్టు రిపోర్టులో తెలిపారు. 25 లోక్సభ, 175 శాసనసభ స్థానాల్లో సర్వే చేయగా ఒక్కో శాసనసభ నియోజకవర్గం పరిధిలో 400 నుంచి 500 శాంపిల్స్ సేకరించామని కంప్యూటర్ అసిస్టెడ్ టెలిఫోన్ కి ఇంటర్వ్యూ ద్వారా ఈ సర్వే చేసినట్లు తెలిపారు. సీట్ల పరంగా ఎన్డీఏ కూటమి 119 అసెంబ్లీ, 19 లోక్సభ సీట్లలో గెలిచే అవకాశం ఉండగా వైసీపీ 46 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే రిపోర్టులో తెలిపింది. 10 శాసనసభ స్థానాల్లో గట్టి పోటీ ఉండబోతోందని, ఓట్ల శాతానికి సంబంధించి అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏకు 49%, వైఎస్ఆర్సీపీకి 41%, ఇండియా కూటమికి 3 నుంచి 4%, ఇతరులకు 1 నుంచి 2% ఓట్లు రావచ్చని, 4 నుంచి 5% ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేని ఓటర్లు ఉన్నారని పేర్కొంది. ఇక ఐపాక్ ఫైనల్ సర్వే చూస్తే ఈ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమికి 118, వైసీపీకి 39 సీట్లు రావచ్చని, 18 చోట్ల టఫ్ ఫైట్ ఉండొచ్చని తెలిపింది. బీ ఫ్రాంక్ పేరిట వైరల్ అవుతున్న మరో సర్వేలో వైసీపీకి 39 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఎన్డీఏ కూటమికి 118 సీట్లు వస్తాయని, 18 చోట్ల పోటాపోటీ ఉంటుందని తెలిపింది. మైండ్ షేర్ యునైటెడ్ సర్వేలో వైసీపీకి 142 సీట్లు, ఎన్డీఏ కూటమికి 33 సీట్లు వస్తాయని తెలిపింది. ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట సర్వేలో టీడీపీ 105, వైసీపీ 47, జనసేన 16, బీజేపీ 5, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఓవరాల్ గా మాత్రం మెజారిటీ సర్వేలు కూటమి విజయం సాధించబోతోందని తెలపడంతో వైసీపీ నేతల్లో, కార్యకర్తల్లో ఆందోళన మొదలైనట్టు సమాచారం. మరి ఈ సర్వేలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.